ఎయిర్పోర్ట్ లో వింగ్స్ ఇండియా పేరుతో నిర్వహిస్తున్న ఏవియేషన్ ఎక్స్పో అందరహో అనిపిస్తోంది. ఏవియేషన్ షో చూసేందుకు నగరవాసులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈసారి ఎక్స్పోలో బోయింగ్ 777 తో పాటు ఎయిర్ ఇండియా A350 విమానం అందరినీ ఆకట్టుకుంటోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ హేమ అందిస్తారు. మొత్తానికైతే వింగ్స్ ఇండియా 2024 ఈసారి వచ్చినటువంటి పబ్లిక్ తో పాటు మిగతా అందరినీ కూడా చాలా అట్రాక్ట్ చేస్తుంది. అయితే ఈసారి దాదాపు 25 స్పెషల్ ఏరోప్లేన్స్ కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేశారు. అందులో 2 చాలా స్పెషల్ అనే చెప్పుకోవచ్చు. ఒకటి బాహుబలి బోయింగ్ 777-9 అయితే మరొకటి ప్రెసెంట్ మనం ఉన్నటువంటి ఇండియాస్ ఫస్ట్ ఎయిర్ బస్ 350. యాక్చువల్లీ ఇది లాస్ట్ టైం వింగ్స్ ఇండియా 2022 పెట్టినటువంటి సమయంలో సేమ్ ఇదే ఏరోప్లాన్ ని అప్పుడు ఎయిర్ బస్ 350గా ఇక్కడ ఎగ్జిబిట్ చేశారు. దాని తర్వాత జరిగినటువంటి కొన్ని బిజినెస్ డీల్స్ అండ్ ఒప్పందం తర్వాత దీన్ని రీనేమ్ చేసి ఎయిర్ ఇండియా వాళ్ళు ప్రెసెంట్ దీన్ని ఎయిర్ ఇండియా 350గా కూడా ఎయిర్ ఇండియా A350గా కూడా ఇక్కడ పెట్టారు. అయితే ఇది ఇండియాస్ ఫస్ట్ లార్జ్ ఎయిర్ ఇండియా 350. మరి దీని విశేషాలు ఏంటి, లోపల ఏ విధంగా ఉంది, ముఖ్యంగా దీని బాడీ కూడా చాలా వైడ్ బాడీ అంటున్నారు. అసలు లోపల ఏ విధంగా ఉంది, సీటింగ్ ఏ విధంగా ఉంది, అన్ని కూడా తెలుసుకుందాం పదండి. మొత్తానికైతే మనం ఎయిర్ ఇండియా ఎయిర్ బస్ A350 లోపలికి వచ్చేసాము. ఇక్కడ చూడొచ్చు, చక్కగా రాగానే ఇద్దరు వెల్కమ్ చెప్పేటటువంటి ఎయిర్ హోస్టెస్ తో పాటు లోపల చాలా వైడ్ స్పేస్ ఉన్నటువంటి ఏరోప్లాన్ కూడా ఇదంతా అండ్ ఇంటీరియర్ కూడా చాలా చక్కగా ఉంది. ఎక్కువగా ట్రావెల్ చేసే వాళ్ళు మాత్రం ఈ ఎయిర్ ఇండియా ఎయిర్ బస్ లాంటివి ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఒక్కసారి మనం చూడొచ్చు, ఇదంతా కూడా బిజినెస్ క్లాస్ అనేది చాలా వైడ్ గా ఉంది. వేరే ఏరోప్లాన్స్ లో మనం చూస్తే బిజినెస్ క్లాస్ కూడా చాలా చిన్నగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మాత్రం చక్కగా ఒక వైపు లెఫ్ట్ సైడ్ మొత్తం సింగిల్ సీటింగ్ ఇచ్చి ఇటువైపు మాత్రం 2 సీట్స్ ఇచ్చారు. ఒకటి కూర్చోవచ్చు చక్కగా, ఇంకొకటి చక్కగా పడుకునేటటువంటి ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ ఎవ్రీ సీట్ దగ్గర కూడా ఒక స్క్రీన్ ని పెట్టడం జరిగింది. ఈ బిజినెస్ క్లాస్ మొత్తం కూడా దాదాపు 20కి పైగా సీట్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. మనం మిగతా ఎయిర్ప్లాన్స్ లో చూస్తే కేవలం మనకి 2 రోస్ మాత్రమే కనిపిస్తాయి. అందులో ఒక సైడ్ 3 సీట్స్ ఉంటాయి, మరొక వైపు 2 సీట్స్ ఉంటాయి. ఇక్కడ మాత్రం ఏకంగా 3 రోస్ ఉన్నాయి. 3 రోస్ లో బిజినెస్ క్లాస్ లో మాత్రం ఒక లైన్ మొత్తం సింగిల్ రో ఉంది, సెకండ్ లైన్ డబల్ రో ఉంది, ఆ తర్వాత మొత్తం కూడా సింగిల్ రో ఉంది. ఇక దీని తర్వాత ఇక్కడ ఒక చక్కగా ఒక క్యాబిన్ లాంటిది ఇచ్చారు. క్యాబిన్ తర్వాత అంత స్పేషియస్ గా ఉండి మళ్ళీ మనం ప్రీమియం ఎకానమీలోకి కూడా వెళ్ళొచ్చు. ప్రీమియం ఎకానమీ ఒక్కసారి మనం చూసుకుంటే ఇక్కడ కూడా బిజినెస్ క్లాస్ అంత ఫెసిలిటీస్ కాకుండా కొంచెం తక్కువ ఫెసిలిటీస్ తో చక్కగా ఒక రోలో 4 మెంబర్స్, మరొక రోలో 2 మెంబర్స్, ఇటువైపు 2 మెంబర్స్ కూర్చునే విధంగా కూడా ఉంది. చక్కగా స్పేషియస్ కూడా ఉంది, ఫుడ్ స్పేస్ అనేది కూడా ఎక్కువగా ఉంది. ఇంకా నెక్స్ట్ మనం ఇమ్మీడియట్ గా వస్తే ఇది మొత్తం కూడా ఎకానమీ క్లాస్ కూడా దేనికి తీసుకోలేదు. చక్కగా కూర్చునే విధంగా కూర్చొని స్క్రీన్ ఆప్షన్ ఉండే విధంగా ఇచ్చారు. ఫుడ్ స్పేస్ కూడా పెద్దగా ఉండి మన ఫ్రంట్ స్క్రీన్ కూడా ఉంది. ఇది కూడా రిమైనింగ్ ఫ్లైట్స్ లో మనం చూసుకుంటే కేవలం 2 రోసే మనకి 2 రోసే కనిపిస్తే, ఒకటి 3 సీట్స్ ఉంటే మరొకటి 2 సీట్స్ ఉంటుంది. ఇది మాత్రం ఏకంగా 3 రోస్ ఉండడం జరిగింది. 3 రోస్ లో కూడా 3 సీట్స్ ఉండే విధంగా ఉంది. ఇక కూర్చునే వచ్చేటటువంటి ప్యాసింజర్స్ కి చక్కగా ఒక పిల్లోతో పాటు ఒక సాల్, అదేవిధంగా ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి బుక్స్ అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మొత్తానికైతే ఈసారి లాస్ట్ టైం ఎయిర్ బస్ 350గా ఉన్నటువంటి ఈ ఫ్లైట్ ఈసారి ఎయిర్ ఇండియా A350గా కూడా కన్వర్ట్ అయింది. సో ఈసారి మాత్రం వచ్చినటువంటి అన్ని ఫ్లైట్స్ లో ఇది ఇంకొక స్పెషల్ గా నిలిచిందని చెప్పుకోవచ్చు. చక్కగా మొదటిగా క్యాబిన్ ఉంది, పైలట్ అండ్ కో పైలట్, తర్వాత బిజినెస్ క్లాస్, ప్రీమియం ఎకానమీ, తర్వాత ఎకానమీ క్లాస్. మొత్తానికైతే వింగ్స్ ఇండియా 2024లో ఎన్నో అద్భుతాలను ఆవిష్కరించారు. అందులో ఈ ఎయిర్ బస్ A350 కూడా ఒకటని చెప్పుకోవచ్చు.